ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ ఘోర ఓటమి చవిచూసింది. వైనాట్ 175 అనే నినాదంతో బరిలోకి దిగిన వైసీపీకి ఏపీ ఓటర్లు దిమ్మ తిరిగే ఫలితాలను కట్టబెట్టారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి సునామీ సృష్టించిన ఆ పార్టీ ఈసారి సైకిల్ స్పీడ్ ముందు తేలిపోయింది. దీంతో ఆ పార్టీ కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీడీపీ కూటమి ఏకంగా 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. క్రమంలో కూటమి అభ్యర్థులు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా భారీ మెజారిటీలు సాధించారు. గాజువాక నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ఏకంగా 95,235 ఓట్ల తేడాతో గెలుపొందారు. అలాగే భీమిలి అసెంబ్లీ నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ 92,401 ఓట్లు సాధించగా, మంగళగిరి అసెంబ్లీ నుంచి నారా లోకేష్ 91,413 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అటు పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థి రమేష్ 81,870 ఓట్లు సాధించగా, నెల్లూరు అర్బన్ నుంచి బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి నారాయణకు 72,489 ఓట్లొచ్చాయి. తణుకు నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణకు 72,121 ఓట్లు పోలవగా, కాకినాడ రూరల్ నుంచి బరిలోకి దిగిన జనసేన అభ్యర్థి నానాజీకి 72,040 ఓట్లు కైవసం చేసుకున్నారు. రాజమండ్రి అర్బన్ నుంచి బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి శ్రీనివాస్ 71,404 ఓట్లు సాధించగా, పిఠాపురం నుంచి బరిలో దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ 70,279 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.